దేవుడు ఏం చేస్తాడు అని అంటే మనకు శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. దేవుడు మనకి జయాన్ని ఇస్తాడు. మన శత్రువు ఎవరు అని అంటే సైతాండు, ఆకాశమండలం అన్న దురాత్మల సమూహాలు. దేవుని కార్యం జరుగుతా అంటే సైతాండు ఏం చేస్తాడు అని అంటే ఎట్లయినా గలిబిలు చేసి గందరగోళం తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనము ధైర్యంగా పోరాడటానికి సిద్ధంగా ఉండాలి. గొలియాత్ ఎట్లా అరుస్తూ వచ్చాడు, పిచ్చికేకలు వేస్తూ వచ్చాడు. ఏంటి మీ ఎవరు ఇశ్రాయేల్ ఎవరు లేరా, రండి యుద్ధం చేయడానికి అని అన్నాడు. వీడు నీచుడు, వీడేంటి మనల్ని అరవటం ఏంటని దావీదు భక్తుడు వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మనము హృదయపూర్వకంగా ఏమంటారు, సైతాన్ని కేకలేస్తా అంటే ఊరుకోకూడదు, వెళ్ళిపోవాలి, ముందుకు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే వాడు పారిపోతాడు. పారిపోవటం కాదు, దేవుని దూతలు మన పక్షాన్ని యుద్ధం చేస్తారు. వాళ్ళు గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. వాళ్ళ అడుగులు ఎలా ఉంటాయి, చీకట్లో జారుడైన స్థలాల్లో ఉంటాయి. హల్లెలూయా. 10వ వచనం చదువుదాం. 10వ వచనం. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు, మించిన బలం గారు వారి చేతిలో నుండి దీనులను దోచుకొని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకోను. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం చాలా జాగ్రత్తగా మనము దీన్ని అర్థం చేసుకోవాలి. మించిన బలము గారు వారి చేతిలో నుండి దీనులను దోచుకొని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో నేను భయపడతా ఉంటే కుదరదు, నిలబడాలి. ఏంటి అని, ఈ అన్యాయం ఏంటి అని మనం నిలబడితే దేవుడు మనల్ని లేపి మన పక్షాన్ని యుద్ధం చేసి మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. లేదు మౌనంగా ఉన్నామనుకోండి, అప్పుడు సైతాను మన మీద ఇంకా వీడు మౌనంగా ఉన్నాడని అట్లానే మన మీద దాడి చేస్తూ ఉంటాడు. కానీ మనం నోరు తెరిచి ఏంటిది అని మాట్లాడితే మించిన బలం గలవారి చేతిలో నుండి, మించిన బలం. గొలియాతు అందరికంటే బలవంతుడు, కానీ దేవుడు విడిపించాడు. మనం ముందుకు అడుగు వేయాలి, సిగ్గుపడకూడదు. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించకూడదు. పరిస్థితుల్లో దేవుడు గొప్ప జయాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.